ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం 3వ కాండమైన అరణ్యకాండమందలి 39వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని గత సర్గలో కొనసాగుతున్న మారీచుడు రావణునకు ఉపదేశించుట అనే కథను ఈ భాగంలో కూడా కొనసాగించి పూర్తి చేద్దాం. మారీచుడు రావణునకు తన ఉపదేశాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విధంగా రాముడు ఆనాడు యుద్ధంలో నన్ను ఎలాగో విడిచిపెట్టాడు, దాని తర్వాత ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో విను. రాముడు ఆ విధంగా చేసినా కూడా వైరాగ్యం చెందక నేను మృగరూపాన్ని ధరించిన 2 రాక్షసులతో కలిసి దండకారణ్యానికి వెళ్ళాను. మండుచున్న నాలిక, పెద్ద దేహము, తీక్షణములైన కోరలు, గొప్ప బలము గల మాంసాన్ని భక్షించే ఒక మహామృగంగా అయి దండకారణ్యంలో సంచరించాను. నేను మిక్కిలి భయం కలిగించే రూపాన్ని దాల్చి అగ్నిహోత్రాలు జరిగే ప్రదేశములందు, పుణ్యతీర్థములందు, చైత్య వృక్షాల సమీపములందు ఉండే మునులను ఎదురిస్తూ సంచరించాను. దండకారణ్యంలో తపస్సు చేసుకుంటున్న మునులను చంపి వారి రక్తం త్రాగుతూ వారి మాంసాలను భక్షిస్తూ రాముని వద్దకు వెళ్ళాను. నేను చాలా క్రూరుడనై ఋషుల మాంసాలని తింటూ వనంలో నివసించే వాళ్లకు భయాన్ని కలిగిస్తూ రక్తం త్రాగడం చేత మదించి ధర్మకార్యాలను పాడు చేస్తూ సంచరిస్తూ రాముని వద్దకు వెళ్ళాను. తాపసుడై ధర్మాన్ని ఆచరిస్తున్న రాముడు, గొప్ప భాగ్యం గల సీత, మహారథుడైన లక్ష్మణుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళాను. వాడి అయిన కొమ్ములు గల మృగరూపాన్ని ధరించి ఉన్న నేను ఆహార నియమాన్ని పాటిస్తూ తాపసుడై సకల ప్రాణుల హితాన్ని కోరే మహాబలశాలి అయిన రాముడు అరణ్యంలో ఉండడం చూసి ఇతడు తాపసుడే కదా అనే అభిప్రాయంతో నిర్లక్ష్యం చేస్తూ పూర్వం అతనితో ఉన్న వైరాన్ని, అతను కొట్టిన దెబ్బను స్మరించుకుంటూ కూడా చంపడానికై అతని మీదకు వెళ్ళాను. అప్పుడు ఆ రాముడు ధనుస్సును గట్టిగా లాగి శత్రువులను సంహరించు 3 వాడి అయిన బాణాలు ప్రయోగించాడు. అవి గరుత్మంతుడు వేగంగా వెళ్ళినప్పుడు కలిగే గాలిధ్వని వంటి ధ్వని చేశాయి. వజ్రంతో సమానాలు, రక్తం భుజించేవి, వంగిన కణుపులు గలవి అయిన ఆ 3 బాణాలు బాగుగా ప్రయోగింపబడినవై మా వైపు వచ్చాయి. రాముని బాణం ఎంత భయంకరమైనదో నేను పూర్వం చూసి ఉండడం చేత, అతని పరాక్రమాన్ని ఎరిగిన వాడిని అవ్వడం చేత అటు ఇటు తిరిగి పారిపోయాను. అందుచే నేను రక్షింపబడ్డాను. కానీ ఆ రాక్షసులిద్దరూ మాత్రం చంపబడ్డారు. నేను రాముని బాణాల నుంచి ఏ విధంగానో తప్పించుకుని ప్రాణాలు దక్కించుకుని మనస్సును ఏకాగ్రం చేసుకుని యోగ మార్గాన్ని అవలంబించి సన్యాసిని ఇక్కడ నివసిస్తున్నాను. అది మొదలు నారచీరలు, కృష్ణాజనము ధరించి ధనుసు చేతబూని పాసము చేతిలో ధరించిన యముడి వలె ఉన్న రాముడే నాకు ప్రతి చెట్టు మీద కనబడుతున్నాడు. భయభ్రాంతుడనైన నాకు వేల కొలది రాములు కనబడుతున్నారు. ఈ అరణ్యమంతా నాకు రామమయంగా కనబడుతున్నది. ఎవ్వరూ లేని ప్రదేశంలో కూడా నాకు రాముడే కనబడుతున్నాడు. స్వప్నంలో రాముణ్ణి చూసి ఉలిక్కిపడి స్పృహ కోల్పోతున్నాను. రాముని వలన భయపడిన నాకు రత్నములు, రథములు మొదలైన రేఫతో ప్రారంభమయ్యే పేర్లు వినగానే భయం కలుగుతోంది. నాకు ఆ రాముని ప్రభావం తెలుసు. అతనితో నీకు యుద్ధం తగదు. రాముడు బలిచక్రవర్తినైనా నముచినైనా కూడా చంపగలడు. నీకు రామునితో యుద్ధం చేయాలి అని ఉంటే యుద్ధం చెయ్యి, లేకపోతే మానేయి. కానీ నేను కొంతకాలం జీవించాలి అనే అభిప్రాయం నీకు ఉంటే గనక నా ఎదుట రాముని మాటలు చెప్పకు. లోకంలో యోగ్యులై ధర్మాచరణం చేసే ఎందరో సత్పురుషులు ఇతరులు చేసిన అపరాధాలకు పరివార సమేతులై నశించారు. నీవు చేసే అపరాధానికి నేను నశించవలసి ఉన్నది. అందుచేత నీకు ఏది యుక్తమని తోస్తుందో అదే చెయ్యి. నేను మాత్రం నీతో రాను. గొప్ప తేజస్సు, ధైర్యము, బలంగల రాముడు అందరు రాక్షసుల పాలిట మృత్యుదేవత కాబోవుట లేదు కదా. జనస్థానంలో ఉన్న కరుడు శూర్పణఖ మాటలు విని ముందుగా రామునకు అపకారం తలపెట్టగా, అప్పుడు శ్రమ పడకుండా కార్యములు సాధించే రాముడు అతన్ని సంహరించినచో ఇందులో రాముని తప్పేమో నీవే యథార్థంగా చెప్పు. నీ హితము, నీ బంధువుల హితము కోరి నేను చెబుతున్న మాటలు వింటే నీవు, నీ బంధువులు కూడా రణరంగంలో సూటిగా వచ్చే రామబాణాలు తగిలి ప్రాణాలు విడవగలరు.
అని మారీచుడు రావణునికి ఉపదేశించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 3వ కాండమైన అరణ్యకాండలోని 39వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని గత సర్గలో మొదలైన రావణుడు మారీచునకు ఉపదేశించుట అనే కథను ఈ సర్గలో కూడా కొనసాగించి ముగించబడినది. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 3వ కాండమైన అరణ్యకాండ యందలి 40వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు మారీచుని భయపెట్టి సహాయం చెయ్యాలి అని ఆజ్ఞాపించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.